హాయ్ అండి, నమస్తే. బ్లౌజ్కైనా సరే, డ్రెస్కైనా సరే, వేటికైనా సరే హ్యాండ్స్ అతుక్కోవడం ఎలాగా అన్నది ఈ వీడియోలో చూడండి. ముందుగా ఫ్రంట్ ఏది, బ్యాక్ ఏది అనేది చూసుకోవాలి. లోతులు దేంట్లో తీసుకుంటున్నాం ఏంటి, లోతు తీసుకునేది ఫ్రంట్ సైడ్ ఉండాలి, నార్మల్ సైడ్ బ్యాక్ సైడ్ ఉండాలి. అది ఎలా చూసుకోవాలంటే ఫస్ట్గా మనది ఎక్కడైతే షోల్డర్ ఉంటుందో అక్కడ ఒక టిక్ పెట్టుకొని, మనం ఆల్రెడీ లోతు తీసాం కదండి, ఆ లోతుని ఫ్రంట్ ఎటు సైడ్ వస్తుందో చూసుకొని కరెక్ట్గా అక్కడ ఒక డాట్ పెట్టుకొని మన ఫ్రంట్ పార్ట్కి సైడు పెట్టుకోవాలి. అక్కడ ఒక ఘాట్ పెట్టుకొని దానికి కరెక్ట్గా సూట్ అయ్యేటట్టుగా మనం పెట్టుకోవాలి. లేదంటే తేడా వస్తే మన జాకెట్ మొత్తం పోతుందండి. జాకెట్టే కాదు, ఏదైనా సరే లోతు తీసిన సైడే ఉండాలి, అది మర్చిపోకండి. హ్యాండ్స్ అతకడం 2 నిమిషాలండి. ఇది నేర్చుకున్నారంటే దేంట్లోనైనా సరే, మీరు దేనికైనా సరే హ్యాండ్స్ మీరు వేయగలుగుతారు. అది మిషన్ మనం కరెక్ట్గా అక్కడ పెట్టిన తర్వాత, పాయింట్ కాడ పెట్టిన తర్వాత 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ మనం ఏదైతే కటింగ్కి తీసుకుంటామో దాన్ని బట్టి మనం వేసుకెళ్ళాలండి. నేను ముందుగా బ్యాక్ పార్ట్ అతుక్కుంటూ వెళ్తున్నాను, హ్యాండ్ పెట్టేసి కరెక్ట్గా షోల్డర్ నుంచి బ్యాక్కి వెళ్తున్నానండి. చూడండి, ఎంత ఖర్చుతో అయితే మనం కుడుతున్నామో అదే ఖర్చుతోనే మొత్తం అంతా సరే హ్యాండ్ అంతా కూడా చెయ్యాలి, మర్చిపోకండి. తర్వాత రివర్స్లో పెట్టుకొని దాన్ని మనం అలాగా రిటర్న్ మనం ఏదైతే కుట్టామో ఆల్రెడీ వాటికి స్ట్రైట్గా వేసుకుంటూ వెళ్ళాలి. మనం ఎలా అయితే ఫస్ట్ కుట్టామో దాని మీదే కరెక్ట్గా మనం కుట్టుకుంటూ వెళ్ళాలి. అలా కుట్టినప్పుడే జాకెట్ అనేది కరెక్ట్గా రౌండ్ వస్తుందండి. లేదన్నట్టుగా అయితే కొంచెం తేడా వస్తుంది. ఇది తెలియకే చాలామంది ఏంటి ఎలాగ మాకు కుట్టడం రావట్లేదు, హ్యాండ్స్ వేయడం రావటం లేదు, జాకెట్కి మేము జాకెట్గానే కాదు డ్రెస్సులకైనా సరే, కొత్త డ్రెస్సులు అయినా సరే, చేతులకి రెడీమేడ్ డ్రెస్సులు వస్తాయి కదండి, వాటికైనా సరే హ్యాండ్స్ సేమ్ ఇలాగే అతుక్కోవాలి. దాని కటింగ్ అనేది మనం నేర్చుకుంటే అతకడం అనేది చాలా ఈజీ అండి. అది కొంచెం మనం నేర్చుకుని బట్టి ఉంటుంది. 1-2 సార్లు ట్రై చేస్తే కంపల్సరీగా వస్తుంది. మళ్ళీ రిటర్న్ మనం ఎలాగైతే స్టార్ట్ చేసామో మొత్తం అంతా అదే కుట్టు మీద ఫాలో అవుతూ అక్కడి నుంచి మళ్ళీ మనం అవతల సైడ్ కూడా సేమ్ మనం ఫస్ట్ ఎలాగైతే కుట్టామో అలా కుట్టుకుంటూ రౌండ్ అంతా కూడా అదే ఖర్చుతో, పావంత ఖర్చుతో మొత్తం అంతా వేసుకెళ్ళాలి. 1/2 and 1/2 ఏదైనా పర్వాలేదు, 1/2 ఇంచ్ అయినా 1/2 ఇంచ్ అయినా మనం పెట్టుకున్న ఖర్చులు బట్టి మనం వేసుకుంటూ వెళ్ళాలి. ఆ చివరి వరకు వేసుకుంటూ నీట్గా వెళ్ళాలండి. అది కొంచెం సర్దుకుంటూ వెళ్ళాలి. రౌండ్ తిరిగే చోట సాగిపోతుంది కాబట్టి మనం రెండు సాగదీయకుండా రెండు కరెక్ట్గా పట్టుకుంటూ వెళ్ళాలి. లేనట్టుగా అయితే మళ్ళీ తేడా వస్తుందండి. జాకెట్ని సాగదీయకూడదు, క్రాస్ ఉంటుంది కాబట్టి మనం చాలా స్లోగా చూసుకుంటూ వేయాలి. ఇంకొక కుట్టు కూడా వేయాలి. డబుల్ కుట్టు వేసుకోవడం వల్ల మనకి కొంచెం చంక టైట్ వచ్చినా కూడా అది పిట్లిపోకుండా, కుట్టు వేయకుండా ఉంటుందండి. ఇంకో కుట్టు కరెక్ట్గా సైడ్కి అలా వేసేసుకున్నామంటే హ్యాండ్స్ మనకు రెడీ అయిపోతుంది. ఎంత పొడవు పెట్టుకున్నామో ఏంటి అనే దాన్ని బట్టి హ్యాండ్స్ కరెక్ట్గా ఉంటుంది. మనం ఎక్కడైతే ఫస్ట్ స్టార్ట్ చేసామో అక్కడితోనే ఎండ్ అయిపోద్దండి. అది స్టార్ట్ అంతే. చూడండి, బ్లౌజ్కి హ్యాండ్స్ అతకడం అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి. అంతే. ఇది డ్రెస్కైనా హ్యాండ్స్కైనా మనం కుట్టుకునే ఫ్రాక్స్కైనా వేటికైనా సరే హ్యాండ్స్ అతకడం ఇంతేనండి. ఇంత సింపుల్గా అతుక్కోవచ్చు. ఈ 2 నిమిషాలు కూడా పట్టదండి. హ్యాండ్కు 1 సెకండ్ వేసుకున్న 2 హ్యాండ్స్ 2 సెకండ్స్లో అయిపోద్దండి. అంతే. దీనికి జాయింట్స్ ఎలా చేసుకోవాలన్నది తర్వాత వీడియోలో చూద్దామండి. దీనికి పాయింట్స్ అన్నీ కరెక్ట్గా పెట్టుకుంటే నీట్గా వస్తుంది. జాయింట్స్ వేసేటప్పుడు ఇది ఏ సైజు అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఇది ఇప్పుడు 34 సైజ్, అందుకే నేను 8.5 ఇంచులకి ఒక డాట్ పెడుతున్నాను ఫ్రంట్ పార్ట్లో. అలాగే
బ్యాక్ కూడా మధ్యకి సెంటర్కి ఒక డాట్ పెట్టుకొని అక్కడి నుంచి చూసుకుంటే సేమ్ 8:30కే మళ్ళీ ఇంకొక డాట్ పెట్టుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, ఇది 34 సైజు, నడుం 34, అందుకే నేను 8:30 పెట్టుకుంటున్నాను. అది 32 అయితే దాన్ని బట్టి పెట్టుకోవాలి, 30 అయితే దాన్ని బట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇదైతే మనకు 34, నడుము లూజు 34 అండి. దాని గురించి నేను 8:30 పెట్టుకుంటున్నాను. బ్యాక్ సైడ్ 8:30, ఫ్రంట్ సైడ్ 8:30. అది కదలకుండా ఉండడానికి ఒక పిన్ పెట్టుకున్నారంటే మీకు చాలా నీట్గా మనం డ్రాయింగ్ వేసేటప్పుడు చాలా నీట్గా వస్తుందండి. ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్లో కొంచెం తగ్గినా కూడా బ్యాక్ పార్ట్లోని కరెక్ట్గా కొంచెం ఎక్కువ ఉన్నా కూడా అలా మనం పిన్ పెట్టుకున్నామంటే ఆ డాటు ఈ డాటు కలిపి మనం చూసుకోవచ్చండి కరెక్ట్గా. చంక్ వచ్చి నాకు 8:30 ఉందండి. కొంచెం ఈవిడ కొంచెం లావుగుంటారు కాబట్టి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయింది. లేదంటే 34 సైజు నడుముకైతే 8:30 అయితే సరిపోతుందండి. కానీ ఇక్కడ నాకు 8:30 అయింది. చేతి లూజ్ వచ్చి మనకు 6 అండి. చేతి లూజు 6 పెట్టుకున్నాం కదా, 6 నుంచి ఈ 8:30కి ఒక సెంటర్ లైన్ గీసుకోవాలి, ఒక డ్రా గీసుకోవాలి. దాని నుంచి స్ట్రైట్గా ఒక స్కేల్ పెట్టుకొని, ఆల్రెడీ అందరి దగ్గర ఉంటాయండి ఈ స్కేల్స్, ఆ స్కేల్ బట్టి డ్రాయింగ్ గీసుకోవాలి. దీని గురించి ప్రత్యేకించి స్కేల్ ఏం కొనాల్సిన అవసరం లేదు, మన ఇంట్లో ఉండే పిల్లల దగ్గర ఉండే స్కేల్తోనే మనం చేసుకోవచ్చు. దానికి లోతు కొంచెం ఒక 1/2 ఇంచు లోపలికి గీసామంటే, చేతి లూజు నుంచి చంకకి కొంచెం 1/2 ఇంచు లోపలికి పెట్టామంటే కరెక్ట్ ఫిట్గా ఉంటుందండి. అక్కడి నుంచి చంక నుంచి కింద నడుముకు కూడా మనం కరెక్ట్గా డ్రాయింగ్ వేసుకోవాలి. కరెక్ట్గా ఒక గీత గీసుకోవాల్సి ఉంటుంది. అది స్ట్రైట్గా ఉందా లేదా పిన్నులు చూసుకొని మనం కరెక్ట్గా ఒక డ్రాయింగ్ గీసామంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. అంతే, స్కేల్తో అయితే మనకు నీట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అంతే, అక్కడ పైనుంచి కింద వరకు ఒకే ఒక్క గీత అండి, ఒక 1/2 ఇంచు లోపలికి పెట్టుకోవాల్సి ఉంటుంది అంతే. లేదంటే స్ట్రైట్ గీతనండి, పైనుంచి కింద వరకు స్ట్రైట్ గీత వస్తుంది. ఒక్క 1/2 ఇంచు చేతులూచుకు పెట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మనకు చాలా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. వరకు ఇట్ సైడ్ అదొకసారి ట్రై చేసి చూడండి. సేమ్ తర్వాత ఒకటి డ్రాయింగ్ మనం ఆల్రెడీ పిన్నులు పెట్టుకున్నాం కాబట్టి రెండో దానికి పిన్నులు పెట్టుకోండి. కుట్లు వేసి విప్పే ఇబ్బంది లేకుండా ఉంటుంది. దానికోసం సేమ్ ఇందాక నేను ఎలాగైతే వేసుకున్నానో అలాగే సేమ్ పెట్టి దానికి పిన్ను పెడతానండి కదలకుండా. ఎందుకంటే అది కదులుతూ ఉంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. అది జారిపోవడం వల్ల మనం కరెక్ట్గా కుట్టలేమన్నమాట. ఎంత కరెక్ట్గా గీసుకున్నా కూడా అది కరెక్ట్గా మనం కుట్టలేకపోతాం. దాని గురించి మీరు కరెక్ట్గా ఒకసారి చూసుకోండి. డ్రాయింగ్లోనే చూసుకున్నారు అంటే ఇంక ఇబ్బంది లేకుండా ఉంటుంది. కరెక్ట్గా పిన్నులు పెట్టించుకోండి. చంక దగ్గర ప్లస్ గుర్తు రావాలంటే అలా ఓ పిన్ను పెట్టుకున్నారంటే మీకు కరెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా. దానికి ఏం చేయాలంటే ఒక పిన్ను పెట్టాను చంక దగ్గర, తర్వాత చేతి దగ్గర చూసుకుంటున్నానండి. చెప్పాను కదా 6 ఇంచెస్ అని, 6 ఇంచెస్కి పెట్టుకున్న తర్వాత చేతికాడ ఒక డాట్ పెట్టుకొని తర్వాత మనకి అక్కడి నుంచి చంక దగ్గర కొలుసుకోవాలండి. చంక దగ్గర 8:30, నడుము లూజు 34 ఉన్న వాళ్ళకి చంక దగ్గర 8:30. తర్వాత నడుము లూజు వచ్చి 8:30 అండి. అది మనం ఆల్రెడీ మధ్యన ఒక డాట్ ఒకటి పెట్టాం కదా పాయింట్, అక్కడి నుంచి 8:30కి ఒక గీత పెట్టుకోవాల్సి ఉంటుంది. అది కరెక్ట్గా ఉందా లేదా అని మీకు చూపిస్తున్నాను. మధ్యలో సెంటర్కి అది గుర్తు పెట్టానండి. ఆ గుర్తు ప్రకారం నేను 8:30కి ఇంకొక డాట్ పెట్టుకుంటున్నాను ఇటు సైడ్ కూడా. మీరు అది కొంచెం అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఫ్రంట్ పార్ట్లో కూడా 8:30 పెట్టుకోవాలండి. మనం ఎక్కడికైతే కాజా వేసుకుంటామో అక్కడి నుంచి 8:30కి ఒక డాట్ పెట్టుకున్నాను. అప్పుడు ఆ కింద డాటు పై డాటు కలిసేటట్టుగా కరెక్ట్గా పట్టుకోవాలండి. నేను 8:30 కరెక్ట్గా వచ్చిందా లేదా, కిందన వచ్చి మళ్ళీ కొంచెం మీదకి వచ్చేసరికి తేడా వస్తుందని చెప్పి నేను కొంచెం 1 ఇంచు వరకు గీసుకున్నాను. తర్వాత ఆ పాయింట్ని కలపాలండి. అది కొంచెం ఎక్కువ తక్కువలు వచ్చినప్పుడు ఇలా కరెక్ట్గా చూసుకున్నారంటే కొలత మీద మీకు అస్సలు తేడా రాదు. అక్కడ ఒక పిన్ను పెట్టుకోవాలండి.
పిన్ పెట్టుకుంటే మీకు కదలకుండా ఉంటుందన్నమాట. కరెక్ట్గా ఆ పాయింట్ నుంచి మళ్ళీ డ్రాయింగ్ గీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా గీసుకోవాలనేది ఆల్రెడీ చూశారు కదా మీరు, ఇంకొకసారి చూపిస్తాను. ఆ డ్రాయింగ్ నుంచి ఆ పాయింట్ నుంచి ఈ చంక పాయింట్కి ఒక గీత గీసుకోవాల్సి ఉంటుందండి. మన స్కేల్ ఉందనుకోండి చాలా ఈజీ, అంతే. అలా గీసిన తర్వాత ఆ చంక నుంచి మళ్ళీ మనం 6 ఇంచులకి ఒక పాయింట్ పెట్టాం కదా, అక్కడికి ఒక గీత గీసుకోండి. అంతే, స్ట్రైట్గా వచ్చింది కదా. కానీ చేతి కాడ లూజ్ వస్తుంది కదండి, కొంచెం ఎల్బో హ్యాండ్ ఇది 8.5 పొడవు ఉంది. అందుకోసం దీనికి కొంచెం లోపలికి ఒక్క 1/2 ఇంచి లోపలికి పెట్టుకున్నారు అంటే కరెక్ట్గా నీట్గా ఉంటుందండి. కొంచెం టైట్ ఫిట్గా ఉంటుంది, గుగ్గులు రాకుండా లూజ్ లేకుండా కరెక్ట్ ఫిట్లో ఉంటుంది అనమాట. అంతే. ఇప్పుడు ఎలాగైతే మనం డ్రాయింగ్ గీసుకున్నామో ఆల్రెడీ పిన్నులు పెట్టుకున్నాం కాబట్టి మనం కరెక్ట్గా కుట్టుకుంటే సరిపోద్దండి. ఎప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్ నుంచి కుట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ నుంచి మాత్రం ఎట్టి పరిస్థితులు కుట్టుకోకండి, ఉగ్గులు వస్తాయి, మనకు అర్థం కాదు కూడా. వెనక పార్ట్ నుంచి మనం కుట్టినట్టుగా అయితే చాలా నీట్గా వస్తుందండి. వెనక భాగం నుంచి కరెక్ట్గా మనం డ్రాయింగ్ వేసిన మీద వెళ్ళిపోవచ్చు. ఎంత కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే ఇలా డ్రాయింగ్ గీసుకొని కుట్టారు అంటే చాలా ఈజీగా ఉంటుంది. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవరైనా సరే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత ఓ 1/2 ఇంచితో ఎక్స్ట్రా ఖర్చులు మనం వేసుకుంటాం కదండి, 3 కుట్లు వేసుకోవాలి. 3 4 ఏదైనా నిన్నైనా మన ఇష్టమే, కానీ 3 అయితే చాలా నీట్గా ఉంటుంది. 4 అనుకోండి, పీసులు ఏమైనా వచ్చిన జాకెట్కి 4 వేసుకోవచ్చు, కానీ కరెక్ట్గా అయితే 3 వేస్తున్నాను నేను. ఇటు సైడ్ 3 అటు సైడ్ 3 వేస్తాను. వేసాక ఫినిషింగ్ ఎలాగుంటుందండి చూడండి మీరే. అవి కొంచెం సర్దుకుంటూ నీట్గా వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ తేడా వస్తే ఇప్పాల్సి ఉంటుంది కదండి, అందుకోసం నేను సరిగ్గా సర్దుతున్నాను. అంతే. ఆల్రెడీ 2 కుట్లు వేస్తానండి, ఇది 3వ కుట్టు. బ్లౌజ్ పీస్ దేనికైనా సరే 3 కుట్లు వేసుకుంటే మనం టైట్ లూజు ఏ వచ్చినా ఇప్పుకున్నా చేసినా నీట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి అలాగా. అంతే, 3 కుట్లు వేసిన తర్వాత ఇటు సైడ్ది అయిపోయిందండి. అటు సైడ్ కూడా మనం ఆల్రెడీ డ్రాయింగ్ గీసుకొని ఉన్నాం కాబట్టి అవతల సైడ్ కూడా మనం సేమ్ ఇలాగే 3 కుట్లు వేసినట్టుగా అయితే అయిపోతుంది. ఇటు సైడ్ కూడా మీకు చూపిద్దామనేసి నేను వీడియో చేశాను, లేదా అవసరం లేదండి ఒకసారి చూపించామంటే ఆల్మోస్ట్ అంతే సేమ్ మనం ఫస్ట్ ఎలాగైతే వేసామో అంతే. కాకపోతే అటు సైడ్ వేసేటప్పుడు వెనక భాగం నుంచి మనం వస్తుంది, ఇటు సైడ్ వేసేటప్పుడు ఏమవుతుందంటే చేతుల నుంచి వెనక భాగంకి దిగుతుందండి. అదొక్కటి చూసుకోండి మీరు కరెక్ట్గా. 2 సైడ్లు వెనక భాగం నుంచే కింద రాదు కదా, ఒకటి చేతుల సైడ్ నుంచి వస్తుంది, ఒకటి వచ్చి నడుము సైడ్ నుంచి వస్తుంది. అవతల సైడ్ మనం నడుము సైడ్ నుంచి కిందకి వేసాం, చేతులు కిందకు వచ్చాయి. ఇటు సైడ్ చేతుల నుంచి కిందకి నడుముకి వెళ్తుందండి. సేమ్ మనం డ్రాయింగ్ ఎలా గీసామో అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే సరిపోద్ది. ఏమైనా అర్థం కాకపోతే అడగండి, నేను ఇంకా స్లోగా చేసి పెడతాను వీడియో. అంతే, సేమ్ మనం ఎలాగైతే డ్రాయింగ్ గీసామో అలా వేసినట్టుగా అయితే అస్సలు ఏం ప్రాబ్లం రాదండి, కరెక్ట్గా ఫిట్ అవుతుంది జాకెట్. ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కరెక్ట్గా దానికి దీనికి పాయింట్ పట్టుకొని పిన్ను పెట్టుకున్నట్టుగా అయితే అలా కదిలిపోతుందండి. అందుకే పిన్నులు పెట్టాను, అక్కడ పిన్ను ఊడిపోయినట్టుగా ఉంది. అది సర్దుకుంటూ కరెక్ట్గా నీట్గా పైన కిందన కొంచెం పట్టుకొని స్ట్రైట్గా లాగండి, గట్టిగా లాగకూడదండి, స్ట్రైట్ నార్మల్ లాగితే సరిపోద్ది. అంతే. అక్కడ టాకాలు వేసుకున్నామంటే 2 సైడ్లు కూడా వేసేసుకుంటే 3 కుట్లతోనే అయిపోద్దండి. దీంతో జాకెట్ మనకు అయిపోయినట్టుగా. జాకెట్టే కాదు దేనికైనా సరే సైడ్లో ఇలా అతుక్కుంటే సరిపోద్ది. హ్యాండ్స్ అతుక్కొని ఇలా సైడ్లో అతుక్కున్నారంటే ఫినిషింగ్ దేనికైనా కొత్తగా వచ్చిన ఇప్పుడు డ్రెస్సులకు కూడా హ్యాండ్స్ ఉండటం లేదు కదా, వాటికైనా సరే ఇలా మీరు చేతులు అతుక్కొని ఇలా సైడ్లో అతికిసుకున్నారు అంటే అయిపోద్దండి. వీటి కోసం 50 100 తీసుకుంటారు, అవసరం లేదు. మన దగ్గర ఒక మిషన్ ఉందంటే మనమే వేసుకోవచ్చు. ఏ కుట్టు రానోళ్ళు కూడా ఏ మిషన్ కుట్టడం ఒకటి వస్తే సరిపోతుందండి, ఇలా కుట్టి నేర్చుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇటు సైడ్ కూడా ఇంకో కుట్ట వేసాను, మొత్తం 3 కుట్లు అయ్యాయి.
ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూస్తున్నాను ఇంకొకసారి. ఇది 34 సైజు కదా నడుము, కరెక్ట్గా వచ్చింది. హ్యాండ్ పొడవు వచ్చి 8.5 మనకి, చేయి లూజ్ వచ్చి 6, కరెక్ట్గా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.